మొన్నటి వరకు ఎండలు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదండి. ఇప్పుడే వర్షాకాలంలో ఉందన్నమాట అసలైతే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను టమాటా చారుని చేస్తున్నానండి. ఈ టమాటా చారు ఎవరికి తెలియదా అని అనుకోకండి, ఇలా చేసుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగే వైరల్ ఫీవర్స్ కానీ కోల్డ్ కాఫ్ కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే టమాటాలు పచ్చివేనండి, అలా కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకోండి. మెత్తగా చేసి పెట్టుకుంటే మనకి కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటుంది, అలాగే సాంబార్లా కూడా ఉంటుందండి. దీనికి పోపుకి చాలా కొంచెం ఆయిల్ పడుతుందండి. కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుని దాంట్లోనే ధనియాలు, ఆవాలు, మెంతులు వేసుకుని ఇప్పుడు మనం కచ్చావచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ అది పేస్ట్ వేసేయాలన్నమాట. తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలి. ఉంటే ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. వేసేసుకుని అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు నూరు పెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, కొబ్బరి, ఆ పేస్ట్ వేసేసేయండి. వేసేసి దీంట్లోనే కొంచెం చింతపండు, అలాగే బెల్లం ఇష్టం లేకపోతే అది వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. ఉప్పు, కారం, పులుపు మీ ఇష్టం వచ్చినంత వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. దీనికి ఇంకా వేరే మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఇలాగే చాలా బాగుంటుందన్నమాట. ఒకటి చింతపండు నేను అంత వేస్తున్నాను, 2 రెక్కలు అంత వేస్తున్నాను. చిన్న ముక్క బెల్లం వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ పులుపు ఒకటే టేస్ట్ తెలుస్తుందండి మనకి. చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తే అది ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట. దాంట్లోనే పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసేసి మరిగించుకోవాలండి. ఒక 15 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది అనమాట. తొందరగా అయిపోతుంది. మనకి రసం ఎంతసేపు అవుతుందండి అంతసేపు పడుతుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. చూడండి ఎంత చిక్కగా మనకి దీనికన్నా చిక్కగా కూడా ఉంటుందండి. కాకపోతే ఇలా చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది అనమాట. కొంచెం రసంలా ఉంటుంది, కొంచెం సాంబార్లా కూడా ఉంటుందన్నమాట. లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుందండి. ఎవరైనా వస్తే గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు మన పప్పు ఉడకబెట్టి సాంబార్ చేయడం కొంచెం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఎందుకు చేశానంటే ఇవాళ కొబ్బరి వేసి కుర్మా చేశానండి, ఆలు కుర్మా చేశాను. కొంచెం కొబ్బరి ఉండిపోయింది అనమాట, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని అలా రసం చేశానండి. మా వాళ్ళకేమో పూరీ చేశాను, పూరీ కుర్మా చేసి పెట్టాను అనమాట. నాకు జొన్న రొట్టెలు చేసుకున్నానండి. దాంట్లోనే ఫ్లాక్స్ సీడ్ కారప్పొడి విత్ గీ వేసుకున్నాను అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుద్ది కదండి, అందుకనమాట డైలీ కన్జ్యూమ్ చేస్తున్నాను. మొన్న చేశానండి, అది కూడా షేర్ చేశాను. మీరు చెప్తే నమ్మరండి, ఇది అసలు సాంబార్ లాగే ఉందన్నమాట. పప్పుచారు లాగా సాంబార్ టేస్టే వచ్చిందనమాట, రసంలా లేదు. చాలా బాగుందండి, ట్రై చేయండి. కొంచెం ఒత్తు బాగానే. ఇంకా ఒత్తాలి, లావుగా కాదు, సన్నగా ఒత్తాలి. ఇంకా సన్నగా ఎత్తాలి. అతుక్కుపోద్ది. లే ఇడిది నొక్కేకు. ఇలా స్ప్రెడ్ చేయాలి. కింద ఏమేయలే, ఆయిల్ ఏమి వేయలేదా? సరే, ఒకటి చెయ్యి, ఇంక చూద్దాంలే. గ్లాస్ పెట్టు. నొక్కేకు రాదు, మళ్ళీ నొక్కు, గట్టి నొక్కు. ఇందాక నేను ఇది ఉంది కదా, ఇట్లా తీస్తే అందులో వేసే. వావ్, భలే వచ్చిందే, భలే ఐడియా వేసింది చిట్టల్లి. మళ్ళీ ఇది కూడా పాడేస్తావు డస్ట్బిన్లో. ఐడియా పెట్టు. చిన్నప్పుడు అమ్మ అస్సలు పని చెప్పేది కదండి. మా పాపలాగా నేను కూడా సన్నగా ఉండేదన్నమాట. పిల్ల అసలే సన్నగా ఉంది, ఇంకా పని చెప్తే ఇంకా సన్నగా అయిపోద్దేమో అని అసలు పని చెప్పేది కదండి. ఇప్పటికీ చెప్పదన్నమాట. ఇంటికి వచ్చిందంటే సగం పని తనే చేసుకుని వెళ్ళిపోద్ది. అమ్మలు అందరూ అంతే కదండి. ఇంకా తనకి చేస్తూనే ఇంకా మా అమ్మ ఏదన్నా చేస్తాను అని అంటే మాత్రం అస్సలు వద్దు అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరైనా కానీ అన్ని పనులు వచ్చి ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు నన్ను చూస్తుంటే అర్థమవుతుందన్నమాట. మా వారికి పని రాదండి, నాకు అస్సలు పని రాదు. ఎందుకంటే ఏదైనా పని ఉంటే ఎంత భయపడిపోతానో నేనైతే, చాలా కష్టం అనిపిస్తుంది. కొంతమంది ఎలా ఉంటారు, ఇదేం పని చిటికలో అయిపోద్ది అన్నట్టు ఉంటారు కదా. నాకైతే పని అంటే అయ్యి బాబు ఇది పని ఎప్పటికి చేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట.
అలాగే మా పాప కూడా అస్సలు కొంచెం కూడా భయపడకుండా, ముందు పని అంటే భయపడకూడదు అన్నట్టు నేను చేయాలి అనుకుంటున్నాను. చూడాలండి ఏమవుతుందో. ఇంకా మెత్తగా తనంతటి తను చేసుకుంది కాబట్టి అది కొంచెం సాఫ్ట్గా పానీపూరి లాగా చిన్న చిన్నగా వచ్చినాయి కదండి, ఇంట్రెస్ట్గా తినేసింది అనమాట. తనకు తనే తినేసింది, నన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు అనమాట. ఇంక తినేసిన తర్వాత వర్షం వస్తుంది కదా ఈవినింగ్ అయ్యేసరికి, అందుకని తొందరగా వెళ్ళి మార్కెట్ ఉంటుందండి ఈరోజు మాకు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకుని పక్కనే టెంపుల్ ఉంటుందండి. మొన్న షేర్ చేశాను కదండి బాబాగారి టెంపుల్, ఆ టెంపుల్లో అదే టెంపుల్ అనమాట అండి. ఎప్పుడు ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాము. నా కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకోను అనమాట, ముందు బాబాగారికి చెప్పుకొని వచ్చేస్తూ ఉంటానన్నమాట. మా వారికి కూడా చెప్పను, ఏమైనా కష్టం వస్తే ఏదైనా కానీ, మా వారి వల్ల వచ్చిన కష్టమైనా కానీ ఆయనకే చెప్తానండి, చెప్పేసి వస్తానన్నమాట. అవి వెంటనే పోతూ ఉంటాయి. నేను ఇంకా బయట వాళ్ళకి ఎవరికి చెప్పను, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పనండి, అమ్మకి కూడా చెప్పను. ఇంకా ఏవైనా కానీ బాబాగారే ఆయన మీద వదిలేసి వచ్చేస్తూ ఉంటానన్నమాట. అదేనండి వాటికి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.